ఈ రోజు మనం ఈ వీడియోలో 2 లూట్స్‌ని షేర్ చేయబోతున్నాం. అండ్ ఈ 2 లూట్స్ కోసం ఏ యాప్‌ని డౌన్‌లోడ్ చేయాల్సిన పని లేదు. ఏ రిజిస్ట్రేషన్ చేయాల్సిన పని లేదు. ఏ వెబ్‌సైట్స్‌లో కూడా సైన్ అప్ అయ్యి సర్వీస్ పూర్తి చేయాల్సిన పని కూడా లేదు. ఈ లూట్స్‌ని మీరు ఇంతకు ముందు యూజ్ చేసినా కానీ మళ్ళీ మీరు వీటిని ఇప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. ఈ వీడియోలో చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా అదే ఫాలో అయితే మీకు మనీ రావటం కన్ఫర్మ్. అండ్ పర్సనల్గా ఈ ట్రిక్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ యాప్ కూడా నచ్చింది. ఆ యాప్ ఏంటో మీరు కొంచెం సేపట్లో తెలుసుకుంటారు. అయితే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ యూస్ఫుల్గా ఉండబోతుంది. ఎవరైతే ఎప్పటి వరకు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ మనీ ఎర్నింగ్ యాప్స్ గురించి మన ఛానల్ చెప్పడం జరుగుతుంది. సో టైంని వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఈ 2 లూట్స్ మరే యాప్ నుంచో కాదు, అదే పేటిఎం నుంచి. పేటిఎమ్మా అని మీరు ఆశ్చర్యపోవద్దు, అవును పేటిఎం నుంచే. దీని ఇంటర్ఫేస్ చాలా బాగుంటుంది అండ్ ఇందులో ఆఫర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ ఫోన్పే కన్నా పేటిఎంఏ చాలా బెటర్గా ఉంది, ఎందుకంటే ఇందులో ఆఫర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పటి వరకు మీరెవరైనా పేటిఎం యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. సో చూడండి, ఇది పేటిఎం యాప్. ఫస్ట్ లూట్ కోసం ఇక్కడ మనం సెర్చ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఆఫర్స్ అని సెర్చ్ చేయండి. సో చూడండి, ఇక్కడ వచ్చేసింది. దీని మీద మనం క్లిక్ చేస్తే దీన్ని స్క్రోల్ చేసి కిందకు వెళ్ళండి. ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఆఫర్స్ ఫర్ ఆన్లైన్ షాపింగ్. దీని మీద క్లిక్ చేయండి. సో చూడండి, ఇక్కడ షాపింగ్ కి సంబంధించిన ఆఫర్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఇలా దీన్ని స్క్రోల్ చేసి కిందకి వెళ్తూ ఉంటే మీకు జియో ఆప్షన్ అని కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇదే ఆ జియో ఆఫర్. 250 రూపీస్ ఆఫర్ అని ఉంది కదా, దీని మీదే క్లిక్ చేయాలి. జియోకి సంబంధించి 2-3 రకాల ఆఫర్స్ ఉంటాయి, కానీ మీరు ఈ 250 రూపీస్ ఆఫర్ మీదే క్లిక్ చేయాలి. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ని చదువుకోండి. మినిమం ఆర్డర్ వాల్యూ అనేది 299 రూపీస్ చేయాలి, కానీ క్యాష్ బ్యాక్ అప్ టు 250 రూపీస్ దాకా దొరకచ్చు. కానీ ఈ 299 రూపీస్ చేయాల్సిన పని లేదు. కేవలం 1 రూపీ మాత్రమే ఇందులో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 1 రూపీ ఇందులో డిపాజిట్ చేస్తే, అంటే ఇన్వెస్ట్ చేస్తే, మనకి 250 రూపీస్ దాకా కూడా క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్ 250 రూపీసే వస్తుందని కాదు, ఇది మీ లక్ని బేస్ చేసుకుని ఉంటుంది, కానీ ఎంతో కొంత మనీ మాత్రం వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ప్రీవియస్ మంత్లో దీన్ని మీరు ట్రై చేసి ఉంటే ఈ మంత్లో కూడా ఇది మీకు వర్క్ అవుతుంది. సో పదండి, ఆ అమౌంట్ ఎలా వస్తాయో చూద్దాం. ఫస్ట్ మనం దీన్ని క్లోజ్ చేద్దాం. ఇందులో మనం ఏ యాక్టివిటీ చేయాల్సిన పని లేదు. సో మీరు కనుక జియో సిమ్ యూజర్స్ అయితే మీ మొబైల్లో మైజియో యాప్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఈ మైజియో యాప్ దాదాపు అందరి దగ్గర ఉంటుంది కాబట్టి అందుకే నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, ఏ యాప్ డౌన్లోడ్ చేయాల్సిన పని లేదు అని. చూడండి, మైజియో అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతూ ఉంది. మీరు కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఒక యారో కనిపిస్తూ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ మీకు కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది, సెటప్ జియో ఆటో పే అని. దీని మీద క్లిక్ చేయండి. ఆటో పే ఆప్షన్ని మనం ఎనేబుల్ చేసి వెంటనే మనం డీయాక్టివేట్ చేసుకోవచ్చు. దీని గురించి భయపడాల్సిన పని లేదు, మళ్ళీ మనం డీయాక్టివేట్ చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చేంజ్ ప్లాన్ అని ఉంది కదా, దీని మీద మళ్ళీ క్లిక్ చేయాలి. కేవలం 1 రూపీ మాత్రమే ఇక్కడ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అది ఈ వీడియోలోనే ఎలానో చూపిస్తాను. కిందకి స్క్రోల్ చేస్తే 2.5 GB పర్ డే ప్లాన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది 299 రూపీస్ ప్లాను ఎక్కడ ఉందా అని. కేవలం దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి, ఇక్కడ ఆథరైజేషన్ అమౌంట్ దగ్గర క్లియర్గా రాశారు, కేవలం 1 రూపీ ఫీ మాత్రమే మనం పే చేయాల్సి ఉంటుంది అని. ఇది జియో వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్, ఎటువంటి స్కామ్ కాదు, మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. కింద ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఫోన్పే ఆప్షన్ ఉంది, భీమ్ ఆప్షన్ ఉంది. మీరు వీటిని సెలెక్ట్ చేసుకోకండి. ఇక్కడ పేటిఎం ఆప్షన్ కనిపించాలి, కానీ ఎందుకు కనిపించట్లేదు అర్థం కావట్లేదు. నో ప్రాబ్లం, ఇక్కడ పే వయా యూపీఐ ఐడి అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ పేటిఎం యూపీఐ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అంతా క్లియర్గా ఒక బిగినర్కి కూడా అర్థమయ్యేలా చెప్పడం జరుగుతుంది కాబట్టి సో ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. సో ఫ్యూచర్లో జెన్యూన్ యాప్స్, మనీ ఎర్నింగ్ యాప్స్ గురించి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ పేటిఎం యాప్లోకి రాగానే మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. మీ యూపీఐ ఐడి కనిపిస్తూ ఉంటుంది, దాన్ని కాపీ చేసుకోండి. ఆ కాపీ చేసుకున్న యూపీఐ ఐడిని ఇక్కడ పేస్ట్ చేయండి. సింపుల్ ఇది. మనకి అక్కడ పేటిఎం ఆప్షన్ ఉంటే కనుక ఇంత చేయాల్సిన పని ఉండేది కాదు. సో ఎనీవే, నో ప్రాబ్లం. ఇక్కడ ప్రొసీడ్ అనే దాని మీద క్లిక్ చేయండి. కొంచెం ప్రాసెస్ అవుతూ ఉంటుంది. సో చూడండి, ఇక్కడ మన యాక్టివేషన్ని కంప్లీట్ చేయడానికి ఇక్కడ కింద కొన్ని స్టెప్స్ ఇచ్చారు, అది చేయాల్సి ఉంటుంది.
ఈ కింద ఉన్న స్టెప్స్ ఏంటంటే మన పేటిఎం యూపీఐ ఐడి ఇచ్చాం కదా, ఆ యాప్ని ఓపెన్ చేసి ఈ ట్రాన్సాక్షన్ని అప్రూవ్ చేయడమే అనమాట. చూడండి, పేటిఎం యాప్ ఓపెన్ చేసాం. ఇక్కడ పే అనే దాని మీద మనం క్లిక్ చేస్తే ₹1 ఫీజ్ అనేది మన పేటిఎం నుంచి కట్ అవుతుంది. ఆటోమేటిక్ పేమెంట్ సెటప్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. పేమెంట్ అయిపోయింది. తిరిగి మళ్ళీ మనం మైజియో యాప్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ కూడా యాక్టివేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. కొంచెం ప్రాసెసింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఇక్కడ జియో ఆటోపే సెట్టింగ్స్ అని ఉన్నాయి. దీని మీద క్లిక్ చేస్తే డీయాక్టివేట్ ఆప్షన్ కూడా వచ్చింది. మనకి ఈ ఆటోపే ఆప్షన్ యాక్టివ్లో ఉండకూడదు అనుకుంటే మనం ఇప్పుడే ఈ నిమిషమే దీన్ని డీయాక్టివేట్ చేసుకోవచ్చు. ఎటువంటి టెన్షన్ ఏమీ ఉండదు, ఎటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. మీ ముందే దీన్ని డీయాక్టివేట్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఎస్ డీయాక్టివేట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో డీయాక్టివేషన్ సక్సెస్ఫుల్. మళ్ళీ పేటిఎం యాప్లోకి రావాలి. దీన్ని బ్యాక్ చేసుకోవాలి. సెర్చ్ బార్లో క్యాష్ బ్యాక్స్ అని సెర్చ్ చేసి మళ్ళీ ఆఫర్ సెక్షన్లోకి వెళ్ళాలి. మళ్ళీ అదే సేమ్ ప్రాసెస్. సో దీన్ని స్క్రోల్ చేసి కిందకి వస్తే ఇక్కడ చూడండి, ఒక ఆఫర్ అనేది యాక్టివేట్ అయిపోయింది. దీని మీద క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ దొరుకుతాయి. చూడండి, ఇక్కడ ఫస్ట్ పేమెంట్ అయిపోయింది. రెండో పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. అకార్డింగ్ టు పేటిఎం టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ వాళ్ళ ఆఫర్స్ ప్రకారం మనం 2 సార్లు అనేది పేమెంట్ చేస్తే అప్ టు ₹250 దాకా మనకి క్యాష్ బ్యాక్ దొరికే అవకాశం ఉంటుంది. మినిమం ₹10, మ్యాక్సిమం ₹250. వీటి మధ్యలో ఎంతైనా రావచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, తిరిగి మళ్ళీ అదే ప్రాసెస్ని ఫాలో అయ్యి రెండో పేమెంట్ అనేది చేయాలి. అంటే రెండోసారి ₹1 పేమెంట్ అనేది చేయాలి పేటిఎం ఆఫర్స్ని బట్టి. సో ఇప్పుడు మనం మళ్ళీ మైజియో యాప్లోకి వెళ్దాం. మళ్ళీ అదే సేమ్ ప్రాసెస్ని చేద్దాం. మైజియో యాప్ ఓపెన్ చేయండి. మళ్ళీ అదే యారో మీద క్లిక్ చేయండి. స్క్రోల్ చేసి కిందకి వెళ్ళండి. సెటప్ జియో ఆటోపే మీద క్లిక్ చేయండి. దాని తర్వాత చేంజ్ ప్లాన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ₹299 ప్లాన్, అదే 1.5 GB, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రొసీడ్ చేస్తే మళ్ళీ అదే సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ చూడండి, పేటిఎం ఆప్షన్ వచ్చేసింది. ఈసారి డైరెక్ట్గా ప్రొసీడ్ అనే దాని మీద క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడే మనకి పేమెంట్ ఆప్షన్ కూడా దొరుకుతుంది. ₹1 పేమెంట్ అనేది చేసేయండి. చూడండి, సెకండ్ టైం కూడా మనం యాక్టివేషన్ ప్రాసెస్ అవుతూ ఉంది. ఓకే, చూడండి, యాక్టివేషన్ సక్సెస్ఫుల్ అయింది. జియో ఆటోపే సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ అదే సేమ్ ప్రాసెస్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, కింద డీయాక్టివేషన్ బటన్ ఉంది. ఈ ఆటోపే ఆప్షన్ వద్దనుకుంటే మనం డీయాక్టివేట్ కూడా ఇప్పుడే చేసుకోవచ్చు. డీయాక్టివేట్ మీద క్లిక్ చేయండి. కింద ఎస్ డీయాక్టివేట్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, డీయాక్టివేషన్ కూడా సక్సెస్ఫుల్ అయిపోయింది. యాక్టివేట్ చేసుకుని మనం వెంటనే డీయాక్టివేట్ కూడా చేసుకున్నాం. ఇది డీయాక్టివేట్ చేసుకోకపోతే ప్రతి నెల మీ యాప్లో నుంచి అమౌంట్ అనేది కట్ అవుతూ ఉంటాయి. సో డీయాక్టివేషన్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు మనం పేటిఎం యాప్లోకి వెళ్దాం. పేటిఎంకి సంబంధించి ఆఫీషియల్ ఆఫర్స్ ప్రకారం మనం ఆఫర్స్ని కంప్లీట్ చేసాం. మళ్ళీ క్యాష్ బ్యాక్ సెక్షన్లోకి వెళ్ళండి. సో చూడండి, పేటిఎం ఇచ్చిన ఆఫర్స్ని మనం కంప్లీట్ చేస్తే ఇక్కడ మనకి ఒక గోల్డెన్ క్యాష్ బ్యాక్ కార్డ్ అనేది దొరికింది. అదే స్క్రాచ్ కార్డ్. ఈ గోల్డెన్ స్క్రాచ్ కార్డ్ని స్క్రాచ్ చేస్తే సో చూడండి, ₹10 అనేది మనకు వచ్చేసాయి. వీళ్ళ ఆఫర్స్ ప్రకారం ₹10 నుంచి ₹250 దొరుకుతాయని చెప్పుకున్నాం కదా, దాని ప్రకారమే మనకి ₹10 అనేవి వచ్చేసాయి. నాకైతే ఇక్కడ ₹10 వచ్చేసాయి. మీ లక్ ప్రకారం మీకు 20 రావచ్చు, 50 రావచ్చు, 100 కూడా రావచ్చు. ఇది ఒక రియల్ ఎర్నింగ్ అనమాట. సింపుల్, మనం మైజియో యాప్లోకి వెళ్ళి ఆటోపేని యాక్టివేట్ చేసి డీయాక్టివేట్ చేసాం. సో పేటిఎం ఆఫర్స్ ప్రకారం మనకి ₹10 అనేవి వచ్చేసాయి. సో ఇప్పుడు మనం రెండో లూట్ ఏంటో చూద్దాం. సో అది కూడా సేమ్ దీనిలాగే పేటిఎం నుంచి చేయాల్సి ఉంటుంది. చాలా సింపుల్ అనమాట. సో ఇప్పటి వరకు మీరెవరైనా పేటిఎం యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో పేటిఎం లింక్ ఉంటుంది, వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. దీంట్లో చాలా ఆఫర్స్ వస్తూ ఉంటాయి. ఆ వెల్కమ్ బ్యాక్ ఆఫర్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ గెట్ అప్ టు ₹30 క్యాష్ బ్యాక్ అని వచ్చేసింది. కింద అగ్రి బాక్స్లో టిక్ మార్క్ కొట్టేసి క్లైమ్ దిస్ రివార్డ్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు పేటిఎం వాళ్ళ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ప్రకారం మనం ఎవరికైనా స్కాన్ చేసి మనీ పంపిస్తే అప్ టు ₹30 వరకు మనకి క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మీరు 2 సార్లు మాత్రమే యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలా మంది దీన్ని చాలా సార్లు ఉపయోగించి క్యాష్ బ్యాక్ పొందారు అనే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు క్యాష్ బ్యాక్ ఎంత వస్తుందో చూద్దాం. సెండ్ మనీ మీద క్లిక్ చేద్దాం. మీ ఫ్రెండ్కి లేదా ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్కి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయండి. సో ఇప్పుడు ₹10 అనేవి పంపిస్తే ఎంత వస్తాయో చూద్దాం. మినిమం ₹10 అనేది సెండ్ చేయాలన్నమాట. మీ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకుని పే సెక్యూర్లీ అనే దాని మీద క్లిక్ చేయండి. సో చూడండి, ₹10 అనేది పేమెంట్ అయిపోయింది. దీన్ని కట్ చేస్తే ఒక స్క్రాచ్ కార్డ్ వచ్చేసింది. దీన్ని స్క్రాచ్ చేస్తే
ఓ చూడండి 20 రూపీస్ అనేవి వచ్చేసాయి. దాని పక్కనే ఇంకోటి వచ్చింది. దాన్ని స్క్రాచ్ చేస్తే ఇందులో ఒక గోల్డ్ పాయింట్ వచ్చేసింది. సో ఇది టోటల్గా మీ లక్ మీద బేస్ చేసుకుని ఉంటుంది. ఒక్కొక్కరికి 5 రూపీస్ రావచ్చు, 10 రూపీస్ రావచ్చు, 20 రూపీస్ రావచ్చు, ఇలా అప్ టు 30 రూపీస్ వరకు ఎంతైనా రావచ్చు. సో ఇప్పుడు మనకు వచ్చిన అమౌంట్ని రిడీమ్ చేయాల్సిన పని లేదు. ఇది ఆటోమేటిక్గా మన పేటిఎంలో ప్రైమరీ బ్యాంక్కి ఏది సెలెక్ట్ అయి ఉంటే దానికి ఈ అమౌంట్ అనేవి వచ్చేస్తాయి. దీన్ని ఇంకొకసారి కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేసి చూద్దాం. సో చూడండి, మళ్ళీ ఆఫర్ వచ్చేసింది. కింద బాక్స్లో టిక్ మార్క్ కొట్టేసి క్లైమ్ దిస్ రివార్డ్ అనే దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఎవరికైనా ఒక 10 రూపీస్ అనేవి పంపించండి. ఈసారి మాత్రం 5 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది చూపిస్తుంది. ఎంత వస్తాయో చూద్దాం. ఓకే, పేమెంట్ సక్సెస్ అయింది. కింద చూడండి ఒక స్క్రాచ్ కార్డు వచ్చేసింది. దీన్ని స్క్రాచ్ చేసి చూద్దాం. స్క్రాచ్ చేస్తే ఓకే 5 రూపీస్ వచ్చేసి పక్కనే ఇంకొక స్క్రాచ్ కార్డు వచ్చేసింది. దాన్ని స్క్రాచ్ చేస్తే ఓకే ఇందులో ఒక గోల్డ్ పాయింట్ అనేది వచ్చేసింది. సో ఇది గాయ్స్ ఈ పేటిఎం యొక్క 2 లూట్ ఆఫర్స్ ఎలా సింపుల్గా క్యాష్ బ్యాక్ వచ్చాయో చూశారు కదా. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే, ఏమైనా వాల్యుబుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీరు ఈ ఆఫర్ని ట్రై చేశారో లేదో కింద కామెంట్లో చెప్పండి. సో ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.